ప్యానెల్ మెంబర్స్ ఇద్దరికి మీకు సార్ మనకి పాత రోజుల్లో ఒక మాట చెప్తూ ఉంటారు. బాగా అంటే క్వాలిఫైడ్ డిగ్రీ ఉన్నటువంటి డాక్టర్ కన్నా కూడా ఉమ్, ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పేషెంట్ ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ గా ఉంటాడంటే ఏ రోగం పట్లైనా సరే. అట్లాంటి సిచ్యువేషన్ మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆ, ఎస్పెషల్లీ ఈ నేరాలు వీటికి సంబంధించిన వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కువ కేసులు ఉండడం మూలంగా అతని మీద చాలా నేరాలు అతను ముద్దాయిగా ఉండడం మూలంగా అతనికి తెలిసినటువంటి లొసుగులు, చట్టంలో ఉన్నటువంటి లొసుగులు అతనికి తెలిసినట్లుగా ఒక లాయర్ కి ఇంకా చెప్పాలంటే ఒక జడ్జి గారికి కూడా తెలియదేమో అని చెప్పాలి క్లియర్ గా. అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అతను చట్టంలో ఉన్నటువంటి హోల్స్ వెతకడంలో. అందులో భాగంగానే అతని ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి పార్టీ, ఆ పార్టీలో నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో అధికారులుగా చలామణైనటువంటి వ్యక్తులు కూడా క్లియర్ గా అతని దారిలోనే నడిచారు అని చెప్పడానికి ఇట్లాంటి ఎన్నో స్కాములు వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇంట్రాగేషన్ లో వస్తున్నటువంటి వాస్తవాలన్నీ కూడా మనం గమనిస్తే తెలుసుకోవచ్చు. ఆ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఇవాళ నేరం చేస్తే ఒకవేళ పట్టుబడితే ఎలా మనం తప్పించుకోవాలి, ఇంట్రాగేషన్ లో ఎలాంటి ఆన్సర్లు చెప్పి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంటే ఆ పార్టీలో వాళ్ళకి. అంటే ఏ స్థాయిలో వ్యవస్థని పతనం చేశాడు, వ్యవస్థలో ఉన్నటువంటి విలువల్ని పతనం చేశాడని చెప్పుకోవడానికి ఇది ఒక తార్కాణం సార్ మనకి. అలాగే దొరక్క ముందు అందరూ కూడా మాకేంటి సంబంధం, మద్యం కుంభకోణంలో ఏం జరగలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ లో అంత ట్రాన్స్పరెన్సీ గా జరిగింది గత 5 ఏళ్ల పాటు, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం మూలంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా అమ్మాం మేమని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ ఎందుకు ఫోన్ పే, యూపీఐ పేమెంట్లు, ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలేదు, అక్కడేదో జరుగుతోంది అని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయం మీద ఫోకస్ చేసి తవ్వడం మొదలు పెడితే ఉమ్, తీగ లాగుతూ ఉంటే ఇంకా డొంక ఎక్కడుందో తెలియలేదు కానీ తీగ చేతికి వస్తూనే ఉంది. ఒక్కొక్కళ్ళు ఆ కేసులో బయట పడుతూనే ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద తలకాయలు. ముందంతా కూడా అవును. పండిత వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళే ఇవాళ పరమ నేరస్తులుగా బయటపడుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నుంచి సరైనటువంటి ఆన్సర్ రాలేదు. కేసుకు సంబంధించి ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఆన్సర్ రాలేదన్నమాట మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కళ్ళు వెల్ ట్రైన్డ్ గా ఉన్నారు నేరాలు చేయడంలో, పట్టుబడితే తప్పించుకోవడంలో. దీనికి ఆద్యుడిగా అలీబాబా 40 దొంగల ముఠాకి అలీబాబా ఎలాగా పెద్ద దొంగగా వ్యవహరిస్తాడో అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచే అన్ని వేళ్ళు ఆయన వైపు చూపిస్తూ ఉన్నాయి. ఎవరో విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా ఎవరో తెలియని వ్యక్తి ఉన్నాడు ఈ కేసులో, అంతా అతని చేతికి వెళ్తది, మేము నిమిత్త మాత్రులం మాత్రమే అని చెప్పడం. అలాగే నిన్న రాజకసిరెడ్డి వీళ్ళంతా మాట్లాడినప్పుడు కూడా క్లియర్ గా ప్రతి చోట ఒక సస్పెన్స్ మార్క్ పెడుతున్నారు ఆ వ్యక్తి ఎవరు అన్నట్లుగా. ఏ వ్యక్తి ఎవరు, గతంలో ప్రభుత్వాన్ని నడిపింది ఎవరు, ఈ ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకొచ్చింది ఎవరు, ఆన్లైన్ పేమెంట్ ఆపేసింది ఎవరు, మొత్తం డబ్బులంతా కూడా ప్రజా ఖజానాకి వెళ్లకుండా ఏ ప్యాలెస్ కి చేరుకున్నాయి, ఈ వివరాలన్నింటికి కూడా ఇవాళకి కూడా మన ప్రభుత్వానికి కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, ఎక్కడా కూడా ఎలాంటి క్లూ క్లియర్ గా దొరకలేదు. ఆ డొంకలు ఆగుతూ ఉంటే అంటే 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 అరుణ్ గారు, ఇప్పుడు అధికారులు వాళ్ళు ట్రైనింగ్ లో ఈ నిందితుల్ని లేకపోతే ఈ నేరస్తుని ఎలా విచారించాలి, వాళ్ళ